హాయ్ సుమన్ గారు. How are హాయ్. you? యా ఫైన్ సార్. హాయ్ హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం మెదక్ జిల్లా రామాయణపేటలో ఉన్నాము. ఇక్కడ మన చోలేటి సుమన్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఇక్కడికి మనము. తను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేశారు, ఒక రిపోర్టర్గా చేశారు, ప్రజెంట్ ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఒక ఛానల్ రన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో తను ఒక షార్ట్ ఫిలిం అండ్ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కోసం నటిస్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్ దగ్గర. హలో సార్. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి, నమస్కారం అందరికీ. సార్ చెప్పండి. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, నా యూట్యూబ్ ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి వ్యూయర్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ డెడ్ ఎండింగ్లో మర్చిపోతున్నట్టు అందరికీ హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ టైం బ్యాంక్లో వర్క్ చేశాను, బట్ అన్నీ పర్సనల్ వద్దండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ గురించి చెప్పేస్తాను, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ వదిలేసేయండి. ఏంటంటే ఒక కలెక్షన్గా చేసి ఒకప్పుడు ఒక రిపోర్టర్గా చేశాను, ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నాకు ఒకరు ఇట్లానే ఉండి సపోర్ట్ చేయడం వల్ల, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక ఛానల్ పోయి 2 ఛానళ్ళు పెట్టాను. బట్ ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది కూడా తెలియదు, అలా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు బట్ వన్ కండిషన్ ఏంటంటే ఒక ఛానల్ పెట్టిన తర్వాత 41,400 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అది మీ సపోర్ట్ లేదే నేను ఇంతవరకు వచ్చి ఉన్నాను. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. బట్ That's really ఏంటంటే great. నాకు ఒక 6 months బ్యాక్ యూట్యూబ్ నుంచి కాల్ వచ్చింది, ఓకే. మీరు ఎందుకు నటించట్లేదు, మీకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎందుకు నటించట్లేదు అంటే మనకి యాక్టింగ్ రాదు, సాంగ్స్ రావు, ఇది రాదు, ప్రోడక్ట్ గురించి చెప్పడం రాదు. బట్ ఏంటంటే ఈ మధ్యలో కొన్ని స్టంట్స్ చేస్తున్నాను యూట్యూబ్లో, సాంగ్స్ చూసి ఫేస్ రీడింగ్, లిప్ రీడింగ్ అండ్ కొన్ని స్టెప్స్. ఎవరైనా తప్పర్థాలు చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేయండి ఎవరు ముందుకు వెళ్ళలేరు. బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే నేను ఇంతవరకు వచ్చానన్న విషయం నాకు కూడా తెలియదు. 41,400 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మా బ్రో ఉన్నాడు, ఒకరు మెదక్లో ఉంటారు, రోహిత్ అని, తను కూడా అన్నయ్య ఇంకో ఛానల్ పెట్టుకొని సిఎస్ టీవీ అని ఛానల్ ఓపెన్ చేయించాడు. ఆ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఆ బ్రోదే, బండిపైన స్టంట్ వేశాడు. ఆ వీడియో నుంచి తను పెట్టించిన ఛానల్ కాబట్టి తన వీడియో నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ ఛానల్ కూడా 1800 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే. బట్ అది కూడా చాలా ఫామ్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ ఇండస్ట్రీస్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ షార్ట్ ఫిలిం తీస్తున్నాను. బట్ నాకు ఎలా లింక్ అయ్యారంటే ఇట్లనే యూట్యూబ్లో స్టన్స్ చేస్తూ అలా ఒకప్పుడు పరిచయం అయ్యి కాల్స్ చేసి, సార్ మరి మీరు యూట్యూబ్లో సాంగ్ తీస్తున్నాం, షార్ట్ ఫిలిం తీస్తున్నాం, నటిస్తారని చెప్పేసి అడిగారు. నాది కూడా ఇది 6 నెలల నుంచి కోరిక, ఇక్కడ నన్ను ఛాన్సెస్ వెళ్ళిపోదామని చెప్పేసి నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసరు అండ్ రైటరు, డైరెక్టరు అండ్ కెమెరామ్యాను అండ్ హీరోయిన్ అండ్ విలన్స్ అండ్ సైడ్ క్యారెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఇలా చాలా సహాయం చేసింది ఎవరంటే మా ప్రొడ్యూసరు ప్రసాద్, అండ్ సాంగ్ రాసిండు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాసింది తనే, అండ్ డైరెక్టరు స్వామి అని, అండ్ కెమెరామ్యాన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. వీళ్ళందరి సహకారం లేనిది, సపోర్ట్ లేనిది నేను ఇంతవరకు వచ్చి ఉండను. మా రైటర్ గారు అయితే ఈ సాంగ్ రాయడానికి 6 నెలల నుంచి కష్టపడ్డాడు. ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ 5 minutes మీరు చూసి ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతారు, కానీ అది రాయడానికి ఎంత కష్టం అనేది, ఇప్పుడు ఒక బావిలో దిగాలి, ఆ లోతు ఎంత ఉందనేది ఎవరికి తెలుస్తుంది, పైన చూసే వాళ్ళకి తెలియదు, లోపల దిగే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఏంటంటే తను 6 నెలల నుంచి ఎంత కష్టపడి రాశాడో, రాసిన తర్వాత దానికి సంబంధించిన పర్సన్స్ని చూడాలి, హీరో, హీరోయిన్ అండ్ సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్. ఈ మూవీలో చాలామంది చాలా బాగా నటించారు. మాకు ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేశారు, కెమెరామ్యాన్ సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. కెమెరామ్యాన్ రాజు, అండ్ ప్రొడ్యూసరు స్వామి, అండ్ రైటరు అండ్ ప్రసాద్ గారు, అండ్ హీరోయిన్ లత గారు, అండ్ విలన్ స్వామి గారు, అండ్ సైడ్ క్యారెక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇది సంక్రాంతికి ప్రోమో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ కొంచెం లేట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే పండగ ఉంది, షూటింగ్కి టైం దొరకట్లేదు. బట్ ఎలాగోలా ఈ మంత్ లోపల ప్రోమో రిలీజ్ చేస్తాము. స్టార్ట్. ఏంటంటే ఇప్పుడు విషయం, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా కెమెరామ్యాన్ గారికి అండ్ మాతో నటించిన హీరోయిన్ గారికి అండ్ విలన్ గారికి, సైడ్ క్యారెక్టర్లో చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు.
ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చి ఉంటే ఇక్కడి వరకు నేను వచ్చి ఉండను. ఇంకా ముందు కూడా ఇంకా చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తే మేము కూడా ఎంతో కొంత ఎదుగుతాము. మాకంటూ పేరు పలుకుబడి అనేది పెరుగుతుంది. మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి మీరు మాలాంటి అవకాశాలు ఇస్తే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ గారు ఎక్కడైనా లైవ్లో ఇంటర్వ్యూలో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఒక విషయం చెప్పమన్నారు. ఈ స్టార్టింగ్ సినిమాకి నాకు అవకాశం వచ్చింది. ఇక ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీస్లో ఛాన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తాము అని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన రైటర్ గారు, ప్రసాద్ గారు, స్వామి గారు, రాజు గారు మాకు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సాంగ్ ఏంటంటే మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండి ఈ ఇంటర్వ్యూలో నేను మీ గురించి మాట్లాడగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చుండకపోతే మాత్రం నాకు ఇంటర్వ్యూ అయ్యేది కాదు, నేను ఇలా లైవ్లో మాట్లాడేవాడిని కాదు, అలానే యూట్యూబ్లో స్టన్స్ వేసుకుంటూ కూర్చునేవాడిని. థ్యాంక్ యూ ఫర్ విషెస్. అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ నా యూట్యూబర్స్కి, నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, నా వ్యూయర్స్కి ఇంకా నేను మీ సపోర్ట్ లేని ఇంతవరకు వచ్చి ఉండను. ఇంకా మీ సపోర్ట్ కావాలి. మీ ఒక్క లైక్తో ఆ వీడియో ముగ్గురికి షేర్ అవుతుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.